తనకు మంత్రి పదవి రాకపోవడంపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పదవి అనేది తనకు అలంకారం కాదు, బాధ్యత అన్నారు. తనకు మంత్రి పదవి ఇస్తే దానిని కిరీటంలా కాదు, బాధ్యతగా తీసుకుంటారని అన్నారు. తనలాంటి వ్యక్తి మంత్రి పదవి ఇవ్వాలని పదే పదే అడుగుతుంటే చాలా బాధిస్తుంది అన్నారు. చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. నేను అడిగేది ఓ దయా దాక్షిణ్యాల మీద మీరు ఎప్పుడు ఇస్తారా అని మేము ఎదురు చూస్తలేము. నిజంగా పార్టీ బతకాలంటే, ప్రభుత్వంకి మంచి పేరు తేవాలంటే, నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం, పార్టీ కోసం, ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులకే ఇవ్వాలి అని చెప్పి అంటున్నాం. ఈ పైరవికారాన్ని పక్కన పెట్టాలి, పైరవికారాన్ని పక్కన పెట్టాలి. కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా కావాలి. నా విషయంలో కొందరు నాయకులు ఇవి చెప్తే బాగుండదు, దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్రం పాత్ర పోషిస్తాడు. నాకైతే బాధ అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే 10 మందికి పనికొచ్చే మనిషిని, 1000 మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుందంటే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమవుతలేదు. అందుకని ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. ఇప్పటికే చెప్పదలుచుకొని చెప్పిన మనసులో ఉన్నది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడానికి తామంతా మద్దతిస్తామన్నారు ఎమ్మెల్యే వేముల వీరేశం. దీనికోసం ఎక్కడ సంతకం చేయమన్నా చేస్తామన్నారు ఆయన. రాజకీయాల్లో ఒక భిన్నమైన సేవా దృక్పథమున్న ఏకైక వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని, అలాంటి వ్యక్తికి పార్టీ మంత్రి పదవి ఇస్తే పార్టీ ప్రభుత్వం మరింత బలపడుతుందని తాము భావిస్తున్నామన్నారు వేముల వీరేశం. ప్రజల్లో ఉన్నటువంటి భావాన్ని, ప్రజల్లో ఉండేటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా అధిష్టానం దృష్టికి, పార్టీ దృష్టికి తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఉంది. వారితో పాటు ఇక్కడ ఉన్న అనిలన్న, నేను ఏడికి రమ్మంటే ఆడికి తప్పకుండా పోయి అన్న కోసం సిన్సియర్గా, నిజాయితీగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ, తప్పకుండా ఇట్లాంటి వ్యక్తులకు పార్టీ అధిష్టానం ఒక స్థానాన్ని కల్పిస్తే పార్టీని మరింత బలోపేతం చేయడానికి, కార్యకర్తలను మరింత ఉత్సాహపరచడానికి, పార్టీని బాగా బలంగా తయారు చేయడానికి ఉపయోగం ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను నమ్ముతూ, భగవంతుడు తప్పకుండా అన్నకు మంచి చేస్తాడనేటువంటి ఒక నమ్మకం, నాకు విశ్వాసం ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లా మీద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పూర్తి పట్టు ఉందని, ప్రజల్లో, అభిమానుల్లో ఆయన స్థానం ఎప్పటికీ సుస్థిరంగా ఉంటుందన్నారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఆయన కోరుకునేది ఆయనకు దక్కాలన్నారు. కావాలని మీరందరూ కోరుకుంటున్నారు, మీరే కాదు మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారి అభిమానులు ఇక్కడనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నారు. భువనగిరిలో ఉన్నారు, జనగాంలో ఉన్నారు, వరంగల్ ఉన్నారు, అంతటా కూడా ఉన్నారు, ఉమ్మడి నల్గొండలు ఉన్నారు, వేరే జిల్లాలో కూడా ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి గారు వస్తే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఖాయమైందని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడ ముగ్గురం ఉన్నాం. ఈడనే ముగ్గురం. ఇంకా మా పక్క కాడ శాంపిల్ ఉన్నాడు, ఆడ తుంగతుర్తులు రాలే ఆయన. నేను నలుగురం సరిపోదు ప్రభుత్వం రావడం చిన్న విషయం కాదు ఇది. ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చింది. ఇప్పుడు మనం అనుకునే అన్నీ ఈ ప్రజాపాలన మరి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఆ మార్పుకు నాంది మేమే ఇక్కడ ఉన్న వాళ్ళమే చాలు. ఇంకా వేరే జిల్లాలలో కూడా అనేక మంది రావడంతో కాంగ్రెస్ పాలన సాధ్యమైంది. ఎంపీగా గెలిపిస్తే రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిన మాట వాస్తవమన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఆయన క్రియాశీలక పాత్ర పోషించారన్నారు. ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాజగోపాల్ రెడ్డి అభిమానించే ఎమ్మెల్యేలు సైతం రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వాలని ముందుకు రావాలన్నారు. ఉద్దండ నాయకుల లెక్క మనకేం బ్యాక్గ్రౌండ్ లేదు. నేను మొట్టమొదటి ఎన్నిక గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ నిలవలే, సర్పంచ్ నిలవలే, ఎమ్మెల్యే నిలవలే, డైరెక్ట్ ఎంపీ సీట్ ఇచ్చారు నాకు. కాంగ్రెస్ పార్టీల కార్యకర్తగా యూత్ కాంగ్రెస్ నుంచి పనిచేస్తే పార్టీ గుర్తించి నాకు పదవి ఇస్తే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రావడంలో క్రియాశీలకమైనటువంటి ఈ తిరిగి కాంగ్రెస్ పార్టీలకు రాజగోపాల్ రెడ్డి గారు రావడం అనేది చాలా పెద్ద ఇంపాక్ట్ పడ్డది ఈ రాష్ట్రం మీద.